హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ బీరకాయ పచ్చడి తయారు చేసుకుందామండి. బీరకాయ కర్రీతో చూస్తే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేదు, ఈ పచ్చడితో తినేయచ్చు మొత్తం అంతా. మనం అన్నం అంతా కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బీరకాయ పచ్చడి అయితే. ఇది అన్నంలోకే కాదండి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడి అనేది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ అయితే నేనైతే ఒక 300 గ్రామ్స్ వరకు అయితే బీరకాయలు తీసుకున్నానండి. పచ్చడికైతే లేత బీరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని మీరు చెక్కు తీసుకున్నా పర్లేదు, చెక్కు తీసుకోకుండా కట్ చేసుకున్నా కూడా పర్లేదండి. చెక్కు తీసుకుంటే మనకు పచ్చళ్ళలో నార అనేది కనిపించదు. నేనైతే ఇలా కొద్దిగా లైట్గా చెక్కు తీస్తున్నానండి. ఈ మాత్రం చెక్కు తీసుకుంటే మనకు సరిపోతుంది. చెక్కు తీసుకొని నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. అలా మధ్యలో కట్ చేసి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి మనకి బీరకాయ ముక్కలు అనేది. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. నేను అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. మనకు బీరకాయ ముక్క అనేది ఈ సైజులో ఉంటే మనకు రోటీ పచ్చడిలాగా వస్తుందండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని దాంట్లో 2 సార్లు వాటర్ పోసుకొని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు ఈ విధంగా చేస్తే చింతపండు అనేది నానిపోతుందండి, పచ్చళ్ళలో ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకోండి దీంట్లోనే. అలాగే ఒక 50 సెకండ్స్ తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెము అలా కలుపుకుంటూ. ఇప్పుడు దీంట్లోనే నేను 7-8 పచ్చిమిర్చి అండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేస్తే వేగుతాయి త్వరగా అనేసి. మీరు కావాలంటే సపరేట్గా కూడా వేయించేసుకోవచ్చండి. మీరు ఈ ప్లేస్లో ఎండుమిర్చి సగం, పచ్చిమిర్చి సగం కూడా వేసుకొని వేయించుకున్నా కూడా పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి. కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా కూడా వేసుకుంటున్నాను నేను. దీంట్లోనే ఫ్రై చేసుకోండి ఆయిల్లో మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా. ఒక 5 నిమిషాల పాటు మనకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే మనకు అన్నీ వేగిపోతాయండి. మనకు ఇందులో వేసిన పచ్చిమిర్చి వేగదనుకుంటాం కదా, వేగుతుందండి. చూడండి మనకు ఈ విధంగా వేయించేసుకొని దీంట్లో ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ లేకపోయినా కూడా కొంచెం అదే ఆయిల్తో మళ్ళీ బీరకాయ ముక్కలు అనేది వేసేయండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి. మనకు బీరకాయ ముక్కలకు అనేది కొంచెం ఉప్పు పడుతుంది మనకు. ఇప్పుడు పసుపు ఉప్పు కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 6 నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటే మనకు మగ్గిపోతాయండి ఈజీగానే. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఫస్టే మిక్సీ పట్టేసుకోండి కొంచెము. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మనకు. ఈలోపు మనము మూత తీసి బీరకాయ ముక్కలు మెత్తబడ్డాయో లేదో చూద్దామండి. చూడండి మనకు బీరకాయ ముక్కలు అనేది మెత్తబడిపోయాయి. కొద్దిగా కొత్తిమీర కట్టండి ఇంట్లో వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసిన అవసరం లేదు. అలానే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోకూడదండి. మనకు కొంచెం తగులుతుంటే పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇలానే వేసేయండి. ఇలా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి దీన్ని. కొత్తిమీర బీరకాయ ముక్కల్ని కూడా వేసేయండి మొత్తము. అలాగే మనం నానబెట్టిన చింతపండు ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేయండి. వాటర్ మాత్రం వేయకండి. ఇలా కచ్చా పచ్చగా ఒకసారి తిప్పితే మనకు కచ్చా పచ్చగా మిక్సీ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు అచ్చం రోట్లో పచ్చడిలాగానే ఉంటుంది. మీరు కావాలంటే రోట్లో వేసి కూడా నూరుకోవచ్చు అండి ఈ పచ్చడి అనేది, అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు చిన్న కడాయి అనేది పెట్టేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి అండి ఇందులో వేసేసుకోండి పోపులోనే. అలాగే కరివేపాకు రెమ్మ కూడా ఒకటి వేసేయండి. అలాగే చిటికెడంత ఇంగువ కూడా ఇందులో వేసేసుకోండి పోపులోనే. అదే వేడి తీసుకొచ్చి పచ్చళ్ళలో కలిపేసేయండి. ఇప్పుడు పోపు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి, పచ్చడి అంతా కలిసేలా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది తయారైపోయింది. ఇది అన్నం దోశలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.